తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ప్రజావానికి ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది. వారానికి 2 రోజులు మంగళవారం, శుక్రవారాల్లో ప్రజావాని నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీంతో మంగళ, శుక్రవారాల్లో జ్యోతిరావు పూలే ప్రజాభవన్ కు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. అయితే ఈ వారంలో రెండోసారి జరిగే శుక్రవారం ప్రజావాని కోసం ప్రజలు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుంచే ప్రజాభవన్ ముందు క్యూ కట్టారు జనాలు. ఈ క్యూ లైన్ 9 గంటలకల్లా 2 కిలోమీటర్ల పైగా పెరిగిపోయింది. దీంతో బేగంపేట ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజా దర్బార్ పేరుతో ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమానికి తొలి రోజే సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత కార్యక్రమం పేరును ప్రజావాణిగా పేరు మార్చారు. అప్పటి నుంచి ఒక్కో రోజు ఒక్కో మంత్రి హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రజావానికి మంత్రులు శ్రీధర్ బాబు, కొండ సురేఖ హాజరయ్యారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ అందుబాటులో ఉన్నారు. సంజయ్, వినూత్నంగా స్టార్ట్ అయింది ప్రజావాణి కార్యక్రమం. దీనిపైన ప్రజలు కూడాను ఎక్కువగా దీని గురించి స్పందిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఏ అంశాల మీద ముఖ్యంగా వినతి పత్రాలు కానీ అర్జీలు కానీ చేసుకుంటున్నారు ప్రజలు? మాధురి, మొత్తమైన తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ప్రజా సమస్యలను తెలుసుకోవాలి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి అనే కోణంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల మీద దృష్టి పెట్టారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి. మొన్నటి వరకు ప్రగతి భవన్గా ఉన్నటువంటిది ప్రగతి భవన్ని తీసేసి జ్యోతిరావు పూలే భవన్గా మార్చి అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో దాన్ని ప్రజావాణిగా మార్చడం జరిగింది. ప్రతి వారంలో 2 సార్లు, ఒకటి మంగళవారము లేకుంటే శుక్రవారం, ఈ 2 రోజుల్లో ప్రజలకు సంబంధించిన సమస్యలను అక్కడ వచ్చేసి అక్కడ మంత్రులతో పాటు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఈ యొక్క వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రతులను వాళ్ళు స్వీకరించేసి వాళ్ళు ఎలాంటి సమస్యలపైన ఈ ప్రజావానికి వచ్చారు, వాళ్లకు న్యాయబద్ధమైన సమస్య మీద వచ్చారా, లేకపోతే వాళ్ళ వ్యక్తిగతమైన సమస్య మీద వచ్చారా, లేకుంటే వాళ్ళ గ్రామానికి సంబంధించిన సమస్యనా, లేకుంటే మండలానికి సంబంధించిన సమస్యనా, వీటన్నిటినీ ఒక తాటిపై తీసుకొచ్చేసి వాళ్ళకు వాళ్ళ ప్రాబ్లమ్స్ని పరిష్కరించే విధంగా ఈ యొక్క ప్రజావాణి ఏర్పాటు చేశారు. ఈ ప్రజావాణిలో సామాన్యులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఇంతకుముందు గట్ల రాసినటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి నిష్క్రమించిన వ్యక్తులు కావచ్చు, రకరకాల వ్యక్తులు, రకరకాల ప్రజలు, సామాన్యులు ఇక్కడ ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12, సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రజావాణి కొనసాగుతుంది. ఈ ప్రజావాణి సుమారుగా అంటే దీనికి మంచి స్పందన రావడంతో పబ్లిక్కు ఓరావోరిగా ఇక్కడ వచ్చేసేసి ఈ ప్రజలు ఇక్కడ వచ్చేసి క్యూ లైన్లో నిలబడి సుమారు 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో నిలబడేసేసి వీళ్ళ యొక్క సమస్యలను అధికారుల ముందు విన్నవించుకుంటున్నారు. ఇందులో ఈరోజు శ్రీధర్ బాబు, అదేవిధంగా కొండ సురేఖ ఇద్దరు మంత్రులు అందుబాటులో ఉన్నారు. ఈ ప్రజావాణి అయిపోయిన వెంటనే వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఈ మంగళవారం, శుక్రవారం జరిగేటటువంటి ప్రజావాణిలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక క్యాబినెట్ మంత్రి, అదేవిధంగా ఒక ఐఏఎస్ అధికారి వీటిని పర్యవేక్షణలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా ఎలాంటి సమస్యలు వస్తున్నాయి అనే దాని మీద ప్రజావాణిలో ముఖ్యంగా అధికారులు చెప్పడం ఏంటంటే, ఒకటి వచ్చేసి ధరణికి సంబంధించిన అంశము. రెవెన్యూ డిపార్ట్మెంట్లో గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ధరణిని బంగాళాఖాతంలో అది పడేస్తాము, ధరణిని తీసి బంగాళాఖాతంలో ముంచుతాము అనేసి, ఎందుకంటే ధరణిలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, ధరణి వల్ల నిజమైన రైతులు భూములను కోల్పోతున్నారనే ఉద్దేశంతో ముఖ్యంగా
ఈ సమస్య ధరణికి సంబంధించిన సమస్యలు అయితే ఎక్కువగా వస్తున్నాయి ఈ ప్రజావాణిలో. ఒకటి. రెండవది వచ్చేసేసి గత ప్రభుత్వము ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని హామీ ఇచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ డబుల్ బెడ్రూమ్ల ఊసే లేదు అనేసి మరికొంతమంది డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ఈ ప్రజావాణిలో చాలామంది ఇక్కడ వచ్చేసేసి తన యొక్క అప్లికేషన్లు కావచ్చు వాళ్ళ గతంలో అప్లై చేసినటువంటి రిసిప్ట్లు పట్టుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు విన్నవించడం జరుగుతుంది. ఒకటి. మూడవది వచ్చేసి కొత్త రేషన్ కార్డులు గత ప్రభుత్వము వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఎక్కడ రాలేదు, ఉన్న వాటిని తొలగించారు అనేసి ఇక్కడ వస్తున్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున గుమికూడేసేసి మహిళలకు రావాల్సినటువంటి రేషన్ కార్డులను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తొలగించారు. ఇప్పుడు మాకు కొత్త రేషన్ కార్డు అవకాశం కల్పించాలి, మేము గరీబులము అంటే బిలో పావర్టీ లైన్గా ఉన్నటువంటి మేము బీసీలు అంటే ఒక కులానికి మతానికి సంబంధించిన అది విషయం కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎలిజిబుల్గా ఉన్నటువంటి వారికి వైట్ రేషన్ కార్డు ఇవ్వలేక ఉన్న వాటిని తొలగించారు అనేసి కొంతమంది చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంది అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, గతంలో ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, జీవో నంబరు 46ను రద్దు చేసి వెంటనే అమలు చేయాలి. మేము ఎప్పుడైతే క్వాలిఫై అయ్యామో వాటికి మా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి. రేవంత్ అన్ననే మాకు సహాయం చేయాలి, రేవంత్ ముఖ్యమంత్రి మాకు సహాయం చేయాలి, మా బాధలు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మా బాధలు పట్టించుకుంటాడు. ఎందుకంటే గతంలో ఆయన పాదయాత్ర చేసే క్రమం కావచ్చు, ఆయన బస్ యాత్ర ఎన్నికల సమయంలో బస్ యాత్ర చేసిన సమయంలో కావచ్చు, మేము రకరకాల ఇష్యూ మీద వాళ్ళకి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన మేము అది కొన్ని రకాల సమస్యల మీద వాళ్ళకు ఒక వైట్ పేపర్ రాసి ఇవ్వడం జరిగింది. వీటన్నిటిపైన ఆయన ఒక హామీ అయితే ఇచ్చాడు ఎన్నికల సమయంలో. ఈ 46 జీవో నంబరు ఏదైతే ఉందో దీన్ని రద్దు చేసేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగము వచ్చే విధంగా నేను తోడ్పడతాను, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇలాంటి అవకతవకలు ఎక్కడెక్కడ జరిగే వాటిని నిర్మూలిస్తాననేసి రేవంత్ రెడ్డి వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో హామీలని రికార్డుతో సహా వచ్చేసి ప్రజావాణిలో వినిపించడం జరుగుతుంది. అప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు నెరవేర్చాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే గత ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రశేఖరరావు ఈ హామీలను పట్టించుకోలేదు, ప్రజలను పట్టించుకోలేదు. అందుకని ఆ ప్రభుత్వాన్ని పంపించేశాము, ప్రజల సమస్యలను తీరుస్తాడనేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకోవడం జరిగింది అనేసి అక్కడ ప్రజావాణిలో చాలామంది ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి జీవోలకు సంబంధించింది కావచ్చు, లేకుంటే ఈ జీవోలను ఎత్తివేసిన క్రమం కావచ్చు, ఏదేమైనా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఈ ప్రభుత్వం చేయకూడదు. ఈ ప్రభుత్వము అందరికీ అంటే వారి సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలి. అప్పుడే మళ్ళీ ఇంకొక టర్మ్ ఈ రేవంత్ రెడ్డి అన్న వస్తాడు అనేసి చాలామంది మహిళలు అక్కడ వచ్చి ప్రజావాణిలో వినిపించినటువంటి గలమైతే మనం చాలా స్పష్టంగా ఇప్పుడు మన విజువల్స్లో చూస్తున్నాము. వాళ్ళు కిలోమీటర్ల మేర వాళ్ళు లైన్లో ఉండేసి వారి యొక్క సమస్యలని అధికారులకు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి మంత్రులకు విన్నవించడానికి వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ ప్రజావాణి వల్ల నిజంగా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకు 100% వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రజావాణిని పెట్టాము అనేసి తొలి రోజే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అక్కడ వచ్చినటువంటి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. మాధురి. రైట్, థ్యాంక్ యూ సంజయ్. ప్రైవేట్ లిమిటెడ్లో దగ్గర 23 వెంచర్స్ ఉన్నారు. 500-800 మెంబర్స్ ఉన్నారు సార్. మేము ల్యాండ్ అందరు 2016లో 17లో కొన్నాం. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మాకు అన్నీ అయిన తర్వాత ఈ ధరణి వచ్చిన వల్ల మాకు ఏంటంటే మళ్ళీ పట్టేదారులు వాళ్ళ పేరు మీద ఉందని మాకు ఇబ్బంది పెడుతుర్రు, వచ్చి పరేషాన్ చేస్తుర్రు. పాస్బుక్స్ వాళ్ళ పేర్లు మార్చుకుంటారు, ఇలాంటివి జరుగుతున్నాయి. దీనికి ఆపాలా, మా డాక్యుమెంట్స్ మా ప్లాట్స్ కావాలని రేవంత్ రెడ్డి సార్కి ఒక ఫైల్ ఇచ్చినాం. ఆ ఎంఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఆ సర్వే నెంబర్స్లో మా ల్యాండ్లో అమ్మకుండా మా ప్లాట్స్ మాకు కావాలని కోరుకుంటున్నాం సార్ మేము.